హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 18వ అధ్యాయం 66వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఇది భగవద్గీత యొక్క చరమ శ్లోకం. అంటే చివరగా భగవంతుడు అర్జునుడికి ఇచ్చిన సూచన. ఏమి చెప్పారు చివరగా? ఎన్నో చెప్పారు భగవద్గీత అంతా. ఆత్మజ్ఞానము, అలాగే కాలము, కర్మ, దేవతల గురించి ఇవన్నీ చెప్పిన తర్వాత చివరగా ఆ భక్తి గురించి అన్ని చెప్పి చివరిగా ఏం చెబుతున్నారు అర్జునుడికి అనేది ఇక్కడ చూడొచ్చు అనమాట. మొత్తం ఎన్నో రకాల ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మం ఎందుకంటే అర్జునుడు చెబుతున్నారు, వీళ్ళందరినీ ఈ కౌరవుల్ని కనుక చంపితే వాళ్ళందరూ ఆ వాళ్ళ స్త్రీలని రక్షించేవారు ఉండరు. ఆ విధంగా వర్ణ సంకరులు వచ్చి వాళ్ళు పిండదానాలు ఇవన్నీ చేయకుండా అందరూ నరకానికి వెళ్తారు. అటువంటి దానికి నేను కారకుడిని అవటం నాకు ఇష్టం లేదు. ఈ విధంగా చెబితే కృష్ణుడు చెబుతున్నారు అనమాట, నువ్వు అలాగే నాకు పాపం తగులుతుంది, మన బంధువులను చంపడం పాపం కదా కృష్ణ. ఆ విధంగా చెబుతున్నారనమాట. కృష్ణుడు ఇక్కడ చెబుతున్నారు, ఎన్నో ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మం ఈ ధర్మం అని మొత్తాన్ని వదిలేసి మామేకం శరణం ప్రజ, ఆ శరణం తీసుకో. అలాగే నువ్వు పాపం తగులుతుంది, బంధువులను చంపితే అని బాధపడుతున్నావు. నేను నిన్ను అన్ని రకాల పాపాల నుండి విముక్తుడిని చేస్తాను, మా శుచ, భయపడకు. మనం చూడొచ్చు ఇప్పుడు మిలిటరీ వాళ్ళు విదేశీ వాళ్ళని మన ఎవరైతే శత్రు దేశాల వాళ్ళు గనక దాడి చేస్తుంటే ఎవరన్నా మిలిటరీ వాళ్ళు వెళ్ళి వాళ్ళని ఎంతమంది ఎక్కువ శత్రు సైన్యాన్ని చంపుతారో అన్ని అవార్డులు వస్తాయి వాళ్ళకి. ఈయన 40 మందిని చంపారు, ఈయనకి పరమవీర చక్రాన్ని అవార్డు ఇవ్వాలి. ఆ విధంగా ఎంత ఎక్కువ మందిని చంపితే భారతదేశ ప్రభుత్వం వారిని అంత విధంగా గౌరవిస్తుంది. అదే ఆ మిలిటరీ అతను వాళ్ళ ఇంటికి వచ్చాడు అనుకోండి, వాళ్ళ ఇంటికి వచ్చి డ్యూటీలో లేరు, ఇంటి దగ్గర ఉన్నారు, ఆ ఇంటి పక్కన వాళ్ళకి వీళ్ళకి గొడవ అయింది ఏదో చిన్న దాని మీద, వెంటనే గన్ను తీసుకొచ్చి కాల్ చేశారు. కాల్ చేస్తే ఏమవుతుంది, ఏ గవర్నమెంట్ అయితే ఆయనకి అవార్డులు ఇచ్చిందో అదే గవర్నమెంట్ ఆయనే జైల్లో పెడుతుంది. ఎందుకు? ఇంతకుముందు అతను గవర్నమెంట్ తరపున పనిచేశాడు. గవర్నమెంట్ చెప్పింది, వీళ్ళు శత్రువులు మన దేశాన్ని దాడి చేస్తున్నారు, నువ్వు వాళ్ళని చంపని. గవర్నమెంట్ తరపున చేశాడు కాబట్టి అతనికి ఎటువంటి పాపం, అంటే గవర్నమెంట్ దాన్ని పాపంగా భావించకుండా ఆయనకి అవార్డులు ఇస్తుంది, బిరుదులు ఇస్తుంది. కానీ అదే గవర్నమెంట్ ఆయన కనుక మన దేశంలో వాళ్ళని ఎవరినన్నా చంపారనుకోండి, కారణం ఉన్నా సరే, కారణం అంటే నువ్వు వెళ్ళి పోలీసులకు చెప్పు, నువ్వు మిలిటరీ అయినా సరే, అంతేగాని చట్టాన్ని నీ చేతిలో తీసుకుంటే శిక్ష తప్పదు. సో ఇదే విధంగా కృష్ణుడు చెబుతున్నారు, ఈ మొత్తం ఈ విశ్వానికే ఉన్న ఈ గవర్నమెంట్ లో భగవంతుడు ఏది చెబితే అది చేస్తే అటువంటి వాళ్ళకి ఎటువంటి పాపం అనేది అంటదు. సో అదే ఇక్కడ చెబుతున్నారు, నువ్వేం బాధపడకు, నేను చెబుతున్నాను, నేను చెప్పింది చెయ్యి, నేను ధర్మ సంస్థాపన కోసం వచ్చాను, నా చేతిలో ఒక పరికరం లావు, నీకు ఎటువంటి పాపము ఉండదు అని ఈ శ్లోకంలో చెబుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట. ఈ శ్లోకం ఒకటి, అలాగే వరాహ పురాణంలో వరాహదేవుడు చెబుతారనమాట. ఆ వరాహదేవుడు చెబుతారు, ఒకవేళ నా భక్తుడు గనక చనిపోయే సమయంలో నన్ను గుర్తు చేసుకోలేకపోతే కానీ జీవితాంతం సేవ చేశారు, అటువంటి భక్తులకి నేను గుర్తు చేసుకుంటాను అటువంటి భక్తులని అని అదొక శ్లోకం వస్తుంది. వాళ్ళని ఆ విధంగా ముక్తి కలిగిస్తాను. వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి నన్ను గుర్తు చేసుకునే స్థితిలో లేకపోతే వాళ్ళని నేను గుర్తు చేసుకొని
వాళ్ళకి మోక్షం ఇస్తాను. అదేవిధంగా రాముడు విభీషణ శరణాగతిలో చెబుతారన్నమాట. ఎవరైనా సరే ఒక్కసారి చెప్పినా సరే, ఓ రామ నేను నీ వాడిని, నేను నీ దానిని అని ఒక్కసారి చెప్పినా సరే వాళ్ళ పాపాలన్నీ తొలగించి వాళ్ళని నేను స్వీకరిస్తాను. ఈ 3 శ్లోకాల్ని చరమ శ్లోకం అంటారు. శరణాగతి శ్లోకాలు అన్నమాట ఈ 3. సో ఇది చాలా ప్రాధాన్యత కలిగిన శ్లోకం. ఈ శ్లోకం నేర్చుకుందాం ఇప్పుడు మనం 3 సార్లు చదివి. సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ మామేకం శరణం వ్రజ మామేకం శరణం వ్రజ మామేకం శరణం వ్రజ మామేకం శరణం వ్రజ. మామేకం శరణం వ్రజ. మొదటి 2 లైన్లో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. 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 అహం త్వా సర్వపాపేభ్యో అహం త్వా సర్వపాపేభ్యో అహం త్వా సర్వపాపేభ్యో సర్వపాపేభ్యో అహం త్వా సర్వపాపేభ్యో అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః మోక్షయిష్యామి మా శుచః. మోక్షయిష్యామి మా శుచః. మోక్షయిష్యామి మా శుచః. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మొత్తం శ్లోకం చదువుదాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం తా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం తా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ అన్ని రకాలైన ధర్మాలను పరిత్యజ్య త్యజించి మాం నన్ను ఏవం కేవలము శరణం వ్రజ పొందుము. అహం నేను ఉంటాడు బజార్లో ఉన్నట్టాడు. త్వాం నిన్ను సర్వ అన్ని పాపేభ్య పాపాల నుండి మోక్షయిష్యామి విముక్తిని చేస్తాను. మా శుచః భయపడకు. సో కృష్ణుడు చెబుతున్నారు పరిత్యజ్య, త్యజ్య అంటే త్యజించడం. పరిత్యజ్య అన్ని రకాలైన ధర్మాలను త్యజించి వదిలిపెట్టు. నువ్వు అది ఇది అని ఆలోచించగాకు. మాం నన్ను ఏవం ఏవం కాదు ఏకమే. నన్ను కేవలము శరణము వ్రజ పొందుము. ఇక్కడ ప్రజ అని వచ్చింది, యాక్చువల్గా అదే వ్రజ. అహం నేను త్వాం నిన్ను సర్వ పాపేభ్య అన్ని పాపాల నుండి మోక్షయిష్యామి విముక్తుని చేస్తాను. మా శుచ భయపడకు. సర్వధర్మాలను సంస్కృతంలో ఏ పదం? సర్వధర్మ త్యజించి పరిత్యజ్య
పరిత్యజ్య కేవలము ఏకం 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 నన్నే మాం మాం తెరను శరణం శరణం పొందుము వ్రజ నేను అహం అహం నిన్ను త్వాం త్వాం అంటే నిన్ను అన్ని పాపాల సర్వ పాపేభ్య విముక్తుని మోక్షయిష్యామి చేస్తాను భయపడకు మా శుచః భయపడకు సర్వధర్మాలను త్యజించి కేవలం నన్నే శరణు పొందుము నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుని చేస్తాను భయపడకు ఓకే సర్వధర్మాన్ని అన్ని రకాల ధర్మాలను త్యజించు ఓ అర్జున మామేకం కేవలం నా మందే శరణం వ్రజ ఆ ధర్మం ఈ ధర్మం అని శరణం తీసుకోగా కేవలం నా మీద శరణం తీసుకో అహం త్వా సర్వ పాపేభ్యో నేను నిన్ను అన్ని పాపాల నుండి మోక్షయిష్యామి విముక్తిని చేస్తాను మా శుచః భయపడకు ఓకే మూడుసార్లు చదువుదాం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ఎవరైనా కంఠస్థం చేస్తే చెప్పొచ్చు నేను చెప్తాను ప్రభుజీ చెప్పండి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః చెప్పారు హరే కృష్ణ ప్రభుజీ చెప్పండి మహాలక్ష్మి గారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ఎక్సలెంట్ నేను చెప్తాను ప్రభు చెప్పండి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః వెరీ గుడ్ హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ప్రణామం దేవి గారు చెప్పండి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః చెప్పారు చెప్పండి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తో సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః చెప్పారు హరే కృష్ణ ప్రభుజీ శివకుమార్ గారు చెప్పండి సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహం త్వాం సద్వామేభ్యో మోక్షయిష్యాం మా శుచం చెప్పారు
ప్రభుజీ నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. బాగా చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ నేను చెప్తాను. చెప్పండి కళ్యాణి గారు. సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాం శుచః. బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభు. లక్ష్మీ మాతాజీ చెప్పండి. సర్వధర్మార్ప నిత్యజ మామేకం శరణం వజ్ర అహం తత్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. బాగా చెప్పారు. ఇంకెవరైనా చెప్తారా? తర్వాత నేర్చుకోండి మిగతా వాళ్ళందరూ.